చాలా బాధాకరం. ఒక భారతదేశం గత 33వ సంవత్సరం కిందట గొప్ప నాయకుని కోల్పోయింది. ఆ గొప్ప నాయకుడే రాజీవ్ గాంధీ. కాబట్టి ఆయన 33వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇలా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, రాజీవ్ గాంధీ అభిమానులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇలా వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. అందులో మేమందరం కూడా మున్సిపాలిటీ పరిధిలో చిన్నన్న ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక పైలట్గా ఉండి తన తల్లి ఒక దుండగులకు బలై భారతదేశం అంతా అధోగతి పాలైతా ఉంటే ఆ రోజు ధైర్యంగా తన తల్లిని కోల్పోయినా ఈ భారతదేశాన్ని కాపాడాలి, భారతదేశంలో ఉన్న ప్రతి పేదవానికి అండగా నిలబడాలి, కష్టం అనకుండా తాను ఆ రోజు ఒక చిన్న వయసులో భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టి ప్రపంచ స్థాయిలోనే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఒక ఆధిపత్య రాజ్యంగా భారతదేశం నిలబట్టాలి, అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబడాలి భారతదేశం అని చెప్పి వారి పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చి భారతదేశంలో ఒక దిక్సూచిగా ఇవాళ ఐటీ విప్లవం, సాంకేతిక విప్లవం అంటే ఆ రోజు ఏందో అన్నారు. ఇలా సామాన్య మహిళ కూడా ఈరోజు ఒక కూలీ చేసే మహిళ కూడా ఒక ఫోన్లో తన సమాచారం ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. వాజ్పేయి గారు ఎందుకు రాలేదు పార్లమెంట్ కంటే వాళ్ళ అనారోగ్యంగా ఉన్నాడు, చాలా క్లిష్టంగా ఉంది. ఆయనకు భారతదేశంలో వైద్యం కాదు, ఇతర దేశాలలో, పరదేశాలలో, అమెరికా లాంటి దేశాలలో వైద్యం చేయించాలని అంటే వాజ్పేయి గారు ఒప్పుకోడని చెప్పి తన సొంత తెలివితేటలతోని వాజ్పేయి గారిని ఇతర దేశాల్లో కూడా ట్రీట్మెంట్ చేయించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. ప్రతిపక్ష నేతగా వాజ్పేయి గారిని ఎంతో మర్యాద, గౌరవం ఉంచి ఈ దేశానికి నీ అవసరం, భవిష్యత్తుకు, భారీ భవిష్యత్తుకు అవసరం, భవిష్యత్తు నాయకుడు ఉన్నావు అని చెప్పి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కూడా ప్రతిపక్ష నేతల, ప్రతిపక్ష పార్టీలను కూడా అంత గౌరవించేవాడు, గొప్ప వ్యక్తి. మన ప్రధానమంత్రిగా ఇలా రాజీవ్ గాంధీకి ఇంత గొప్ప పేరు ఉన్నదంటే వారి యొక్క వ్యవహార శైలి, వారి యొక్క ఉందాతనం, వారు ఈ దేశానికి త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉన్నదంటే రాజీవ్ గాంధీ కుటుంబమే. ఏ ఒక్క నాయకుడు ఈ దేశానికి స్వతంత్ర ఉద్యమంలో కానీ, రాజకీయంగా కానీ ఒకటేందంటే ఎందుకు వాళ్ళ జీవితాలు బలైనాయంటే భారతదేశంలో సార్వభౌమత్వాన్ని కాపాడడానికి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికే వాళ్ళ ప్రాణాలు పోయినా రాజ్యాంగాన్ని అది లోపలనే పనిచేసారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప నాయకులు. ఇవాళ ఒకడు సర్పంచ్ కుర్చిడ్చమంటే కడుచుడ్చారు, ఇలా ప్రాణత్యాగం చెయ్యరు. ఇలా ప్రాణత్యాగాలు చెయ్యోళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యమకారులు అని చెప్తా ఉంటారు, పెద్ద పెద్ద ఏదో చేసినాం, త్యాగం చేసినాం అంటున్నారు. మీకు తెలిసి ఇలా ఈ రాష్ట్రంలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది, ఒక మంచి మార్పు వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ యొక్క ఆదేశాలతోనే, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే తెలంగాణ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడిర్రు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడిర్రు. ఆ ప్రజాస్వామ్యాన్ని రథసారథి ఇలా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ అనుక్షణం అందరు మెచ్చే విధంగా, అందరు నచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది, ప్రజా పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో మేమందరం కూడా కంకణబద్ధలమయ్యే పనిచేస్తాం. కాబట్టి భవిష్యత్తులో మేమందరం కూడా రాజీవ్ గాంధీ యొక్క సిద్ధాంతాలను, రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను తప్పకుండా తూచా తప్పకుండా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద, ప్రతి నాయకుని మీద ఉంది. కాబట్టి
మేము తూచా తప్పకుండా పాటించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఆయన ఆశయాలను ఎప్పుడు ప్రజలకు చేరవేస్తాము. ఇది నిజంగా కూడా చెప్పాలంటే చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున వచ్చి మా పత్రికా సోదరులు కూడా ఉదయమే వచ్చిర్రు, మంచిగా రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. కాబట్టి గొప్ప నాయకునికి మేము నివాళులు అర్పించిన ధన్యులం మేమందరం. కాబట్టి తప్పకుండా రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం. For more videos like this, subscribe Big TV channel.